గణీగల్స్ హాస్పిటల్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వైద్య విభాగంలో సీనియర్ డాక్టర్గా పనిచేస్తున్నాను. నేను ప్రతి నెల రెండో గురువారం ఒంగోలు పట్టణంకి వచ్చి ఇక్కడ లివర్ వ్యాధి గ్రస్తులను పరిశీలించడం జరుగుతుంది. అలాగే ఈ మంత్ కాలేయ వ్యాధి అవగాహన ఈ నెల అందువల్ల ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన ఒంగోలు పరిసర ప్రాంతాల్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న పేషెంట్స్ కూడా ఇక్కడ మీ ముందున్నారు. వాళ్ళు సక్సెస్ఫుల్గా జీవితం గడుపుతున్నారు. చేసుకున్న తర్వాత దీని గురించి అవగాహన కల్పించాలని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. లివర్ వ్యాధుల మీద అవగాహన, అలాగే లివర్ మార్పిడి మీద అవగాహన కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏషియన్ హాస్పిటల్లో డాక్టర్ మానస గారు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా లివర్ వ్యాధులకి కారణాలు, దాని లక్షణాలు అనే దాని గురించి డాక్టర్ మానస గారు మాట్లాడిన తర్వాత నేను లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి వివరంగా చెప్తాను. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ మానస. నేను కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఇన్ ఏషియన్ హాస్పిటల్స్ ఒంగోల్. సో ఈ మంత్ లివర్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ వల్ల మేము కొన్ని అంటే లివర్ కార్యక్రమాలు చేయటం వల్ల పబ్లిక్కి అంటే ప్రజలకి లివర్ వ్యాధుల గురించి, వాటికి కావాల్సిన ట్రీట్మెంట్ గురించి అవగాహన కల్పిస్తూ ఈ సమావేశాన్ని డాక్టర్ గారు ఏర్పాటు చేశారు. సో ముఖ్యంగా రోజు మేము లివర్ వ్యాధుల బారిన పడిన పేషెంట్స్ని చూస్తూ ఉన్నాము. వాళ్ళు ఎలాంటి కంప్లైంట్స్తో మన దగ్గరికి వస్తారంటే ఆకలి లేకపోవటం, కామెర్లు, పొట్టొబ్బరం, లేకపోతే కాళ్ళ వాపులు. సో ఇలాంటి సమస్యలతో ప్రజలు మన దగ్గరికి వస్తూ ఉంటారు. అప్పుడు మనం టెస్ట్ చేసి లివర్కి సంబంధించిన టెస్ట్లన్నీ చేసి ఏం ప్రాబ్లం ఉంది, లివర్కి సంబంధించిన ప్రాబ్లం ఏంటి, దానికి నెక్స్ట్ సొల్యూషన్ ఏంటి చూసి దాని పేషెంట్స్కి వివరించడం జరుగుతుంది. ఇవాళ మన దగ్గర 2 పేషెంట్స్ ఉన్నారు. సో ఇనీషియల్గా వాళ్ళు ఎలా మన దగ్గరికి వచ్చారు, తర్వాత మనం ఎలాగ సార్ దగ్గర పంపించా అనేది క్లుప్తంగా చెప్తాను. హనుమంతరావు గారు పొట్టవాపుతోని మన దగ్గరికి వచ్చారు. ఇనీషియల్గా పొట్టవాపు మందులతో తగ్గిపోయేది, కానీ తర్వాత కాలక్రమేణా మందులు వేసుకున్న పొట్టవాపు అనేది తగ్గట్లేదు, పొట్టలో నీరు ఎక్కువ అయిపోతూ వచ్చిందనమాట. సో అలా ఎక్కువ అయిపోయినప్పుడు ఆయనకి బాగా విపరీతమైన ఆయాసం, ఫుడ్ తినలేకపోవటం ఇవన్నీ వచ్చేవి. సో దానికి మేము ఏం చేసేవాళ్ళం అంటే అప్పటికప్పుడు ఉపశమనం కోసం పొట్టలో నుంచి నీరు తీసేవాళ్ళం అనమాట. పొట్టలో నీరు తీసి పంపిస్తూ ఉండేవాళ్ళం, కానీ అది పరిష్కారం అయితే కాదు. ఆయనకి ఆ సమస్య ఎందుకు వచ్చింది, లివర్ ప్రాబ్లం వల్ల అనమాట. సో లివర్ మార్పిస్తేనే ఆ పొట్టలో నీరు రావటం అనేది తగ్గే అవకాశం ఆయనకున్నది. సో అందుకని ఇనీషియల్గా ఒక 2-3 సార్లు మన దగ్గర అలా నీరు తీయించుకున్న తర్వాత సార్ ఇలాగా మంత్లీ విజిట్కి వచ్చినప్పుడు సార్కి చెప్పాను అనమాట, సార్ ఇలాగా ఇబ్బంది పడుతున్నారు, ఆయనకి టెస్టులు చేసి లివర్ మార్పిడి చేసే ప్రక్రియ స్టార్ట్ చేద్దామని సార్కి చెప్పాను. అప్పుడు సారు నాకు తెలిసి ఇక్కడే కూర్చొని సార్ వివరించారనమాట, ఇలా చెయ్యాలి అంటే నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది, ఇలాగా లివర్ మార్పించుకోవాలంటే ఫస్ట్ కొన్ని టెస్టులు చేయించుకోవాలి, తర్వాత డోనర్ని వెతుక్కోవాలి, ఆ తర్వాత లివర్ మార్పిడి చేయించుకోవాలని సార్ చెప్పారు. తర్వాత వాళ్ళు ఏం జరిగిందనేది సార్ చెప్తారు, సార్ మాటల్లో విందురు కానీ. సో అది హనుమంతరావు గారి గురించి. నెక్స్ట్ శ్రీనివాసరావు గారు, ఆయన ఫస్ట్ సంఘమిత్రాలో కోమాలో అడ్మిట్ అయ్యారనమాట. ఎందుకు అంటే లివర్ పూర్తిగా చెడిపోవటం వల్ల సీరం అమోనియా పెరిగి ఆయన తలకెక్కటం వల్ల ఆయన మన ధ్యాసలో లేకుండా అడ్మిట్ అయ్యారు. అప్పుడు ఆ ట్రీట్మెంట్తోనే ఆయన రికవర్ అయ్యారు. కానీ తర్వాత ఏంటంటే మళ్ళీ అదే సమస్య ఆయనకు వస్తుందన్నమాట. సో పద్దాకలా వస్తుంది మేడం, ఏంటి పరిష్కారం అని అప్పుడు అడిగినప్పుడు చెప్పాను, దీనికి లివర్ ట్రాన్స్ప్లాంటేషనే పరిష్కారం అని చెప్పగానే ఆయన అంతా మేము పెట్టుకోలేం మేడం అన్నారు. అప్పుడు సారు దగ్గర పంపించి మీకు చాలా తక్కువలో చేయిద్దాము అని చెప్తే వాళ్ళ అబ్బాయి ముందుకు వచ్చారు లివర్ ఇవ్వటానికి. ఇప్పుడు మీ ముందున్నారు కదా, లివర్ మార్పించుకొని ఇప్పుడు ఆయన ప్రశాంతంగా ఉన్నారు. సో అదనమాట. సో ఇనీషియల్గానే అంటే మరీ ప్రాణాపాయ స్థితికి రాకముందే మనం దాన్ని కనుక్కొని మనం కరెక్ట్గా ఆ లైన్లో కనుక వెళ్తే
లివర్ మార్పించుకున్నా కానీ బాగానే ఉంటారని ఎగ్జాంపుల్స్ అనమాట వీళ్ళిద్దరు. సో నెక్స్ట్ అంటే మనం కనుక్కొని ఎవరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని మనం ఇక్కడ కనుక్కుంటాము. నెక్స్ట్ ప్రాసెస్ అనేది సార్ వాళ్ళు చేస్తారనమాట. అదేంటి అనేది ఇప్పుడు మేడం చెప్పినట్టు లివర్ దెబ్బతింటే లివర్ సిరోసిస్ అంటారు. దాంట్లో 3 దశలు ఉంటాయి. మొదటి దశలో మాత్రలతో సరి అవుతుంది, 2-3 దశల్లో మాత్రలతో సరికాదు. అలాంటి పరిస్థితుల్లో ఓన్లీ మార్గం వచ్చి లివర్ మార్పిడి. అంటే లివర్ మారుస్తేనే ఆ వ్యక్తి లేదా పేషెంట్ బతుకుతాడు, లేదంటే అతను చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ లివర్ మార్పిడి అనేది రెండో లైఫ్ ఇచ్చినట్టు, పునర్జన్మ ప్రసాదించినట్టు. సో ఈ అవకాశం ఇప్పుడు మీకు దగ్గరలోనే అంటే చెన్నైలోనే పెద్ద హాస్పిటల్స్లోనే చేయగలుగుతాం. ఇట్లాంటి ఈ లివర్ మార్పిడి అనేది 2 రకాలు ఉంటుంది. ఒకటి సొంత వాళ్ళు సగం లివర్ డొనేట్ చేస్తారు. అది దానికి ఎగ్జాంపుల్ మీకు మీ ముందున్న శ్రీనివాసరావు గారు. ఆయన వాళ్ళ అబ్బాయి సగం లివర్ డొనేట్ చేశాడు. సగం లివర్ డొనేట్ చేసిన తర్వాత ఈయన ఫుల్ లివర్ తీసేసి ఆ లివర్ అమర్చడం జరుగుతుంది. ఈ ప్రక్రియ దాదాపు 10 గంటలు, దాదాపు 20 నుంచి 30 మంది డాక్టర్లు దీంట్లో పాల్గొంటారు. ప్లస్ దీనికి స్పెషల్ పరికరాలు ఇవన్నీ ఉండాల్సి ఉంటుంది. సో ఇది 1.5 సంవత్సరం క్రితం చేసాము. మేడం చెప్పినట్టు లివర్ చెడిపోతే అమ్మోనియా అంతా బ్రెయిన్కి వెళ్ళి కన్ఫ్యూజన్ కోమాలో వెళ్ళినప్పుడు ఈ కొత్త లివర్ పెడితే నార్మల్గా అయ్యి ఆయన రికవర్ అయ్యి ఇప్పుడు 1.5 ఇయర్గా అందరిలాగే ఉన్నాడనమాట. ఇది లివింగ్ డొనేషన్ అంటారు. అంటే సజీవ దాత నుంచి లివర్ సేకరించే ప్రక్రియ. రెండోది వచ్చి దురదృష్టవశాత్తు ఏదైనా యాక్సిడెంట్స్లో, ఏదైనా పెద్ద యాక్సిడెంట్స్లో బ్రెయిన్ డెడ్ అంటారు. అంటే మన మెదడు చనిపోయి ఉంటుంది, మిగతా అవయవాలన్నీ పనిచేస్తాయి. ఇప్పుడు చాలామంది ఇలా జరుగుతుంది. ఇది బాగా అవేర్నెస్ కూడా వస్తుంది ఇప్పుడు ప్రజల్లో. అంటే బ్రెయిన్ చనిపోయి ఉంటుంది, ఆ వెంటిలేటర్ మీద పెట్టి మిగతా అవయవాలన్నీ బతుకుంటాయి. అవి 5 మందికి ప్రాణం పోస్తుంది అనమాట. ఒక లివరు, తర్వాత గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీస్ ఇవన్నీ సేకరించి వాటిని పేషెంట్స్కి అమర్చడం జరుగుతుంది. దానికి ఉదాహరణ వచ్చి మన హనుమంతరావు గారు. ఆయనకి లివర్ చెడిపోయి మా దగ్గరికి వచ్చారు. సొంత వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. అలాంటి పరిస్థితుల్లో ఆయన్ని అన్ని టెస్టులు చేసి రిజిస్టర్ చేశాం. ఇది స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. రిజిస్టర్ చేస్తే ఆయన టర్న్ వచ్చినప్పుడు అదే బ్లడ్ గ్రూప్ ఉన్న యాక్సిడెంట్ అయిన పేషెంట్ వచ్చినప్పుడు ఆయన నుంచి లివర్ సేకరించి అమర్చడం జరుగుతుంది. ఇలాగే హనుమంతరావు గారికి దాదాపు 2 సంవత్సరాల ముందే ఇటువంటి ఆపరేషన్ జరిగింది. దీన్ని కెడావర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. సో ఈ 2 రకాల పద్ధతుల్లో లివర్ మార్పిడి జరుగుతుంది. ఇది సక్సెస్ వచ్చి 90 to 95% సక్సెస్. ఇది ఇప్పుడు ఈ లివర్ ఇచ్చిన వాళ్ళకు కూడా లివర్ పెరగడం జరుగుతుంది. తీసుకున్న వాళ్ళకు కూడా సగం లివర్ తీసుకుంటే అది పెరుగుతుంది. 1 to 2 monthsలోనే అది పెరిగి నార్మల్ స్టేజ్కి వస్తుంది. లివర్కి ఒక్కటే ఇలాంటి పునరుత్పాదక శక్తి ఉంటుందన్నమాట. సో ఈ రకమైన అవగాహన మీరు ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్ళాలి. దీనికి అయ్యేటువంటి ఖర్చు సొంత వాళ్ళు ఇస్తే 20 లక్షలు అవుతుంది. అదే కెడావర్ డొనేషన్, జీవన్ మృతుడు అంటారు, అతని దగ్గర నుంచి సేకరిస్తే 30 లక్షలు అవుతుంది. స్టేట్ గవర్నమెంట్ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 10 లక్షలు అందరికీ ఇస్తుంది ఈ టైప్ ఆఫ్ ఆపరేషన్ చేసుకునే వాళ్ళందరికీ. సో అందువలన మన దగ్గర డబ్బులు లేని వాళ్ళకు కూడా 10 లక్షలు గవర్నమెంట్ ఇచ్చి ఆదుకుంటుంది. మిగతా 10 లక్షలు అమర్చుకోవాల్సి వస్తుంది. దీన్ని 10 లక్షలు అనేది వేరియస్ దాతలు కానీ అలాంటి వాళ్ళు కూడా అమర్చడం జరుగుతుంది. అందువల్ల డబ్బులు ఉన్నవాళ్లే కాదు, లేని వాళ్ళకు కూడా అవకాశాలు ఉన్నాయి ఇటువంటి ఆపరేషన్ చేసుకోవడానికి. మన భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో లివర్ వ్యాధులు చాలా ఎక్కువగా ఉన్నాయి. దానికి 4 ముఖ్య కారణాలు ఉన్నాయి. ఒకటి మితిమీరిన మద్యపానం, అంటే ఆల్కహాలిజం ఎక్కువైపోయింది ఇప్పుడు. ఎక్కువ ఆల్కహాల్ తాగడం వల్ల లివర్ ఇమ్మీడియట్గా దెబ్బతింటుంది. రెండవది హెపటైటిస్ బి-సి వైరస్ల వలన కూడా దెబ్బతింటుంది. మూడవది ఫ్యాటీ లివర్ అంటారు. అంటే ఇప్పుడు ఈ జాబ్స్, ఈ సాఫ్ట్వేర్ ప్లస్ డెస్క్ జాబ్స్ వల్ల వ్యాయామం చేయడం, నడక ఇవన్నీ తగ్గిపోవడం వల్ల ఎక్కువ ఉబకాయం, లావుగా ఉన్న వాళ్ళకి లివర్లో కొవ్వు చేరుతుంది.
అలాగే దీర్ఘకాలిక డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా లివర్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ప్లస్ జన్యుపరమైన కొన్ని కారణాల వల్ల కూడా లివర్ దెబ్బతింటుంది. ఈ 4 కారణాలు ఎక్కువగా ఉండడం వల్ల మనం లివర్ అనేది దెబ్బతిని లాస్ట్ స్టేజ్ లివర్ సిరోసిస్గా మారుతుంది. అలాంటి మారిన వాళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పునర్జన్మ ప్రసాదిస్తుందని మనవి చేసుకుంటూ ముగిస్తున్నాం. క్లౌడ్ ఫండ్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లలకి ఇలాంటి అడ్వర్టైజ్ చేసి హాస్పిటల్ ప్రొవైడ్ చేస్తుంది. పెద్ద లోకల్గా ఉన్న ఇండస్ట్రియలిస్టులు వాళ్ళు వీళ్ళకి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోవాలి పెద్దవాళ్ళకైతే. సో చిన్నపిల్లలకైతే ఖచ్చితంగా ఇంపాక్ట్ గురు, మెలాబ్ ఇటువంటి ఆర్గనైజేషన్ల ద్వారా మిగతా ఫండ్ 10 లక్షలు ఇస్తే మిగతా ఇంకొక 10 లక్షలు కూడా అమర్చడం జరుగుతుంది. అమౌంట్ పిల్లలకి వచ్చి టోటల్గా 17 లక్షలు, పెద్దవాళ్ళకైతే 20 నుంచి 30 లక్షలు. అదే సొంత వాళ్ళు ఇస్తే 20 లక్షలు, యాక్సిడెంట్ కేసులు ఏదైనా అయితే 30 లక్షలు. సొంత వాళ్ళు అయితే ఓకే, బయట వాళ్ళది అయితే సేమ్ బ్లడ్ గ్రూప్ కాకుండా ఇంకేమైనా కలవలుంటాయా? లేదు, బయట అంటే యాక్సిడెంట్ జీవన్మృతుడు అయితే అది ఎందుకంటే దాన్ని ఆర్గాన్ తీసుకొచ్చి స్టోర్ చేయాలి, దానికి కొంచెం ఎక్కువ. అందరి దగ్గర తీసుకుంటే అదొక వ్యాపారం అయిపోతుంది, అర్థమవుతుందా? అందువల్ల అందరిది గవర్నమెంట్ రూల్స్ పెట్టింది. ఏది ఎవరన్నా డొనేట్ చేసేటప్పుడు సగం లివర్ తీసుకునేటప్పుడు ఓన్లీ సొంత వాళ్ళే ఇవ్వాలి, ఫ్యామిలీ వాళ్ళే, ఫ్రెండ్స్ ఇవ్వలేరు, దూరమైన వాళ్ళు ఇవ్వలేరు. యాక్సిడెంట్ కేసులు డిఫరెంట్, ఎందుకంటే అది చనిపోయే పరిస్థితి. బ్రెయిన్ డెడ్ అయిపోయాడు, ఇంకొక 2-3 డేస్ ఆర్ 4 డేస్లో మిగతా ఆర్గాన్స్ కూడా చనిపోయాయి, ఫుల్గా చనిపోతాయి. అలాంటి వాటిని మనం ఉపయోగించుకొని మిగతా 4-5 పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు డోనర్కి పేషెంట్కి రీప్లేస్మెంట్ చేస్తున్నారు. ఇప్పటిలోపు వాళ్ళు మళ్ళీ ఎవరు ఫుల్గా అవుతుంది, 2 నెలలు అవుతుంది. శ్రీనివాసరావు గారు వాళ్ళ అబ్బాయి ఇచ్చారు, వాళ్ళ అబ్బాయి కూడా 1 నెలే అక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్నాడు, దాని తర్వాత ఉద్యోగానికి వెళ్ళిపోయాడు అండి. ఉద్యోగం కదా వెళ్ళిపోయాడు అంతే. ఇవ్వకూడదు. లివర్ దాతలు 18 నుంచి 50 సంవత్సరాల లోపల ఉండాలి, షుగర్ ఉండకూడదు, బీపీ ఉండకూడదు, లావ్ ఉండకూడదు. ఈ 3 వెరీ ఇంపార్టెంట్. దాతలు సొంత వాళ్ళు లివర్ చెడిపోతే దాతలు ఎలా ఉండాలంటే 18 నుంచి 50 సంవత్సరాలు. నా పేరు హనుమంతరావు, నేను టీచర్గా పనిచేస్తున్నాను. నాకు జాండీస్ అయిన తర్వాత కొన్ని రోజులు లోన ఏం జరుగుతుందనేది తెలియక కొన్ని రోజుల తర్వాత స్టమక్ లేకి వాటర్ వస్తుంది. వాటర్ వచ్చిన తర్వాత డాక్టర్ మానస గారు ఏషియన్ హాస్పిటల్కి వచ్చి వాటర్ తీయించుకుంటా ఉన్నాను. తీయించుకున్న తర్వాత మీరు ఎట్లయితే ఇది కాదు, మీకు చెన్నైలో రజనీకాంత్ డాక్టర్ గారు ఉన్నారు, గ్లోబల్ హాస్పిటల్. ఆ హాస్పిటల్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు, కాబట్టి మీరు ఒకసారి డాక్టర్ గారు వచ్చినప్పుడు మీరు రండి అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. అప్పుడు డాక్టర్ గారిని నేను కలిసిన తర్వాత మీరు లాస్ట్ స్టేజీలో ఉన్నారు, మీ వాళ్ళు ఎవరన్నా డొనేషను లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేద్దాము, మీ వాళ్ళు ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారంటే ఎవరు ముందుకు రావట్లా, అంటే దాని మీద అవగాహన లేకపోవటం. అందుకని ముందుకు రానప్పుడు సరే మనం రిజిస్టర్ చేయించుకుంటే ఏమన్నా ఈజ్ ఇట్ పాసిబుల్, ఏమన్నా అవకాశం ఉంటే చూద్దాం అనేటువంటిది చెప్పడం జరిగింది. మేడం గారు నన్ను గట్టిగా చెప్పారు, మీరు రిజిస్టర్ చేయించుకోండి, వచ్చిద్దో రాదో కూడా చెప్పలేము, చాలామంది కూడా ఉన్నారు, బట్ మీకు ఏవో అని చెప్పారు. మేము వెంటనే పోయి రిజిస్టర్ చేయించుకున్నాం. గాడ్ గ్రేస్ అని కానీ ఏమని నాకేం అర్థం కాదు, కానీ నేను టెస్ట్ చేయించుకొని వచ్చిన మరుసటి రోజే మాకు ఫోన్ చేశారు, ఇట్లా కడేవర్ వచ్చింది, మీరు వెంటనే వచ్చేసేయండి అని చెప్పి ఫోన్ చేస్తే నేను అన్నాను, ఇప్పటికప్పుడు డబ్బులు 29,50,100 రూపీస్ ఎట్లా దొరుకుతాయి అప్పటికప్పుడు అని చెప్పి అంటే, ఏం పర్లేదు మీరు ఒక 10-15 లక్షలు తీసుకొని అయినా రండి, మేము చేస్తాం తర్వాత ఇద్దరని చెప్పి భరోసా ఇవ్వటం కూడా జరిగిన తర్వాత మేము పోయాము. తర్వాత వచ్చి ఏమన్నా ఇది అట్లా చేయాలని చెప్పి అనుకునే తరుణంలో డాక్టర్ గారి దగ్గర ఉండి గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ అంతా కలిసి ఆపరేషన్ చేయటం జరిగింది. ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఏం కాంప్లికేషన్స్ ఏమి రాలా. రోజు మనం నిజంగా ఈజ్ నాట్ ఏ డాక్టర్ లైక్ అదర్ డాక్టర్, ఎందుకంటే
జస్ట్ లైక్ గాడ్, దేవుడు అనుకుంటాను నేను. ఎందుకంటే నేను ఈరోజు బతికున్నానంటే కారణం డాక్టర్ రజనీకాంత్ గారు. ఎందుకు నిజంగా నేను బతుకుతానని చెప్పి నేనైతే ఆశలు లేవు, నాకు లాస్ట్ స్టేజ్లో ఉన్నా. అట్లాంటి తరుణంలో నేను ఉన్నానని చెప్పి ఇంకొకటి ఏదన్నా దాతలు ఎవరన్నా లేకపోతే ఏదన్నా డొనేషన్స్ కూడా రావచ్చేమో, దానికి కూడా పెడదాం, నువ్వు ఆర్థికంగా తట్టుకోలేకపోతే ఇంకోటి ఏర్పాటు ఏమైనా చూద్దామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఇట్లాంటి తరుణంలో నేను ఆపరేషన్ చేయించుకున్నాను, సక్సెస్ అయింది. నిజంగా నేను ఈరోజు మా గ్రూపులన్నింటిలో కూడా పెట్టాను, డాక్టర్ గారు వస్తున్నారంటే అవగాహన కల్పించాలి, నిజంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నారని చెప్పి నాకు మటుకు తెలియదు. ఎందుకంటే దీని గురించి తెలియక చాలామంది చనిపోతున్నారు, మనకి చాలామందికి ఉంది, దాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఇప్పుడు నేను ఎంఏ బీఈడి ఎల్ఎల్బి చేసినటువంటి నేనే తెలుసుకోలేకపోయాను యాజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్గా. మామూలు వాళ్ళకి ఏం తెలిసిద్ది? అందుకని దీని మీద బాగా అవగాహన కల్పించడం అనేటువంటిది నిజంగా మనం హర్షించదగ్గ విషయం. రెండో విషయం ఏంటంటే నేను ఈరోజు మామూలుగా పోయి టీచ్ చేస్తున్నాను, హ్యాపీగా ఉన్నాను, చాలా హెల్తీగా ఉన్నా. డాక్టర్ గారి సెలవు వల్ల మానస డాక్టర్ గారు బతికించింది. నువ్వు పో అని చెప్పి నన్ను వెనుకుండి యాక్షన్ హాస్పిటల్కి నేను నిజంగా రుణపడి ఉన్నా. డాక్టర్ గారు అంటే రజనీకాంత్ డాక్టర్ గారు దేవుడు. అట్లాంటి పరిస్థితిలో నేను ఈరోజు ఉండటం జరిగింది. ఈరోజు చాలా హెల్తీగా ఉన్నాను. నాకు అసలుకి ఈరోజు పునర్జన్మ ప్రసాదించినటువంటి డాక్టర్లకి నేను మనసా వాచ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి జనానికి నేను చెప్పేది ఏంటంటే, లివర్కి సంబంధించినటువంటి వ్యాధులు కాస్ట్లీ అనుకుంటాం, కానీ వాళ్ళే గవర్నమెంట్కి ఎస్టిమేషన్ లెటర్ పంపి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా వాళ్ళు నిజంగా సౌకర్యం అనేటువంటిది చాలా హెల్ప్ చేస్తున్నారు. అటువంటి హెల్ప్ నేను ఎస్సీఎన్లో కూడా చూపించాను. ఎస్సీఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో డాక్టర్ నాగేశ్వర రెడ్డి కాడ చాలా డబ్బులు తట్టుకోలేని పరిస్థితి, ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళు చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా మనకు అందుబాటులో గ్లోబల్ హాస్పిటల్లో రజనీకాంత్ డాక్టర్ గారు వాళ్ళకేమో తెలుగు రాదు, మిగతా వాళ్ళకి రానప్పుడు నేను డాక్టర్ గారు మీరు దగ్గరుంటే బాగుంటుంది అనేటువంటి, అంటే నేను రోజు నీకు కనపడతానని చెప్పి నిజంగా సర్వీస్ మోటో ఉన్నటువంటి వాళ్ళు చేయగలరు, కానీ మామూలు వాళ్ళు చేయలేరండి. అందుకని నేను అందరికీ ఈరోజు పబ్లిక్ కూడా చెప్పాలనేటువంటి ఉద్దేశం కూడా నాకు కూడా ఉంది. మంచి వేదికనిచ్చారు. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను 10 మందికి కూడా చెప్తున్నాను. నా పేరు శ్రీనివాసరావు. మా సన్ను ఇంజనీరింగ్ 3rd క్లాస్ చదువుతున్నాడు, 4th ఇయర్లో ఉండి నాకు మందు తాగటం వల్ల ఎక్కువ లివర్ డ్యామేజ్ అయిపోయింది. నేను ఇంకా హాస్పిటల్లో ఇక్కడ 2-3 హాస్పిటల్ చూపించాను. 4వ హాస్పిటల్ ప్రకాశం హాస్పిటల్ వాళ్ళు చేర్చుకోలేదు. తర్వాత మేడం గారు నాకు దేవతలాక నుంచి ట్రీట్మెంట్ తీసుకొని సంఘమిత్ర హాస్పిటల్కి పంపించారు. 1 రోజుల్లో ఉంచుకొని తర్వాత తగ్గింది, క్లియర్ అయి నేను వెళ్ళిపోతానంటే వెళ్తాం కాదు శ్రీను, మీరు రండి ఆయన 1 రోజు తీసుకొచ్చి మేడం గారు రజనీకాంత్ సార్ని పిలిపించి మాట్లాడించారు. అంత డబ్బు నేను పెట్టలేను అంటే రజనీకాంత్ సార్ 10 లక్షల రూపాయలు గవర్నమెంట్ సీఎం పవన్ కింద ఇప్పిస్తాను, తక్కువ ఆయన చూసుకొచ్చిందా అన్నాడు. మా సన్ను నేను ఇస్తాను నాన్న ఎవరు నీకు చేయించుకో అని చాలా ఇదిగా చెప్పాడు. మేము ఆ పరిస్థితులు అక్కడికి వచ్చాము. మేడం గారు పంపించిన దయా దక్షిణాల వల్ల ఇవాళ నేను బతుకున్నా అంటే కారణం రజనీకాంత్ గారు మేడం గారు, లేకపోతే నేను లేను. మా కొడుకు బాగానే సంతోషంగా హ్యాపీగా ఉన్నాడు, జాబ్ ట్రై చేస్తున్నాడు, నేను వ్యాపారం చేసుకుంటూ బాగానే ఉంటున్నాను. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు
పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.